ఆరంభములో ఉన్న విశ్వాసము కొంతకాలానికి ఉండదు. ఆరంభములో ఉన్న భక్తి కొంతకాలానికి ఉండదు. ఆరంభములో ఉన్న ప్రార్థన కొంతకాలానికి ఉండదు. అలా కాదు, కడవరకు నీ విశ్వాసముగా ఉన్నావంటే ప్రభు వచ్చినప్పుడు ఇక మరణమే లేకుండా ప్రాణముతోనే ప్రభు మనల్ని ఏం చేయబోతున్నాడు చెప్పండి అయ్యామా? తీసుకొని వెళ్ళబోచున్నాడు. ఇవన్నీ మన కొరకు ఆయన ఇచ్చే పునరుద్ధాన వాగ్దానములు. ఏంటి చెప్పండి గట్టిగా? మొదటిది పునరుద్ధాన ప్రవచనములు, రెండవది పునరుద్ధాన నెరవేర్పులు, మూడవదిగా ఆయన బిడ్డలమైన మనకు పునరుద్ధానమును గూర్చిన ప్రవచనములు, వాగ్దానములు దేవుడు బైబిల్లో వ్రాయించారు. అటు భాగ్యం మనకెల్లరికి దేవుడు అనుగ్రహించి ఆయన మహిమ రాకకు రాజ్యమునకు సిద్ధపడే భాగ్యము దేవుడు మనకెల్లరకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఒక్క నిమిషం అందరూ మోకరిద్దాం.